వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎంతో టేస్టీగా ఉండే హనీ గార్లిక్ చికెన్ అనమాట. ఇది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ పీసెస్ని ఈ షేప్లో కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. చికెన్ షాప్లోకి వెళ్ళి ఇలా కావాలి అని అడిగితే వాళ్ళు ఒకసారి ఫోటో చూపియండి, తెలియకపోతే ఇలానే కట్ చేయించేస్తారనమాట. కొంచెం పలుచుగా ఉండేలా చేయించుకుంటే బాగా కుక్ అవుతుందన్నమాట చికెన్ పీసు. ఇలా కట్ చేయించుకొని తెచ్చుకున్న చికెన్ పీసెస్ని సాల్ట్ వాటర్లో ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట పాటు నానబెడితే బాగా చికెన్ బాగా కుక్ అవుతుంది, జ్యూసీగా వస్తుందన్నమాట. అలా నానబెట్టుకున్న తర్వాత వాటర్లో నుంచి తీసేసి బాగా వాటర్ పిండేసి ఇలా కట్ చేసేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఇలా బాగా కట్ చేసుకోవడం వల్ల సాల్ట్ బాగా పడుతుందన్నమాట చికెన్ పీస్కి. ఇలానే అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మరీ లాస్ట్ వరకు కట్ అయిపోకుండా ఒక హాఫ్ వరకు ఇలా లోపలికి కట్ అయ్యేలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువైనా పర్లేదు, కంప్లీట్గా అయితే కట్ అవ్వకూడదు. ఇలానే ఇలా క్యూబ్స్లా వచ్చేలా అన్ని చికెన్ పీసెస్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 చికెన్ పీసెస్ తీసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఇది సాల్ట్ అనమాట. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టాం కాబట్టి సాల్ట్ కొంచెం ఉంటుంది. దానికోసం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎక్కువైతే అస్సలు బాగుండదు. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అనమాట, మిరియాల పొడి. ఈ రెండింటిని వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా ఈ రెండింటిని వేసుకొని ఇలా రెండు కలిపి ఇలా అప్లై చేసేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్కి పట్టేలా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా క్యూబ్స్లా ఉన్నాయి కదా, అలా లోపలికి బాగా వెళ్ళేలా ఇలా రబ్ చేస్తూ బాగా అప్లై చేసేసి ఈ చికెన్ పీసెస్ని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. టైం ఉంది అంటే అరగంట అయినా వదిలినా బాగుంటుంది. లేదు అంటే టైం లేనప్పుడు ఒక 10 నిమిషాలైనా ఇలా అన్నింటికి అప్లై చేసేసుకొని ఒక 10-20 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఈ చికెన్ పీసెస్ని కోట్ చేసుకోవాలన్నమాట. మైదాతో కోట్ చేసుకోవాలి. ఈ మైదాలో కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెమే వేయాలి, ఎక్కువ వేయకూడదు. లేదు అంటే డైరెక్ట్ ఓన్లీ మైదాలో అయినా కోట్ చేసేసుకోవాలి. ఇలానే చికెన్ పీసెస్ని రెండు వైపులా కోట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసాను. అందులో బటర్ వేసేసుకోవాలి. బటరు కావాల్సినంత వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా బాగా కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక కోట్ చేసి పెట్టుకున్నాం కదా మైదాతో, ఆ చికెన్ పీసెస్ని ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత వేసేసేయండి ఇందులోకి. ఈ ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 పీసెస్ ఒకసారి ఫ్రై చేసుకున్నాను, అలాగే ఇంకో 2 పీసెస్ ఒకసారి చేసేసుకున్నాను. ఇవి 2 పీసెస్ ఇలా పెట్టేసి వీటిని సిమ్లోనే పెట్టి బాగా వేగనివ్వాలన్నమాట. లోపల బాగా కుక్ అవ్వాలి చికెన్, పచ్చిగా లేకుండా. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పైన బాగా నల్లగా అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా అలానే ఉంటుంది. టేస్ట్ అంత బాగుండదు. ఇది బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బాగా ఉడికిపోవాలన్నమాట లోపల చికెను. సిమ్లో పెట్టి అలా ఏదైనా వర్క్ ఉంటే సిమ్లో పెట్టేసి మీ వర్క్ మీరు చేసుకుంటూ మధ్యలో ఇలా ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇవి ఫ్రై చేసుకోవడం కోసం, ఎందుకంటే లోపల బాగా కుక్ అవ్వాలి కాబట్టి, డీప్ ఫ్రై కాదు కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇలానే ఈ 2 పీసెస్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. లోపల ఒకసారి చెక్ చేసుకోండి కుక్ అయిందో లేదో. కుక్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం బటర్ యాడ్ చేసేసాను. అలాగే వెల్లుల్లి అనమాట, ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సోయా సాసు, హనీ అనమాట. ఇక్కడ హనీ కూడా వేసేసుకుంటున్నాను. హనీ మీకు కావాల్సినంత వేసేసుకోండి. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. హనీ మీ ఇష్టం అనమాట. గార్లిక్ హనీ చికెన్ కాబట్టి గార్లిక్ కొంచెం ఎక్కువే, గార్లిక్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ చికెన్ పీసెస్కి సన్నగా చేసుకుంటే చికెన్ పీసెస్కి బాగా పడుతుంది ఆ గార్లిక్ హనీ. అలా చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. అవన్నీ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేశాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్ని ఇందులోకి వేసేసి రెండు వైపులా బాగా పట్టేలా, ఈ గార్లిక్ హనీ పట్టేలా బాగా ఇలా రెండింటికి అప్లై చేసేసుకోండి,
సరిపోతుంది. అలాగే చూసారు కదా ఇక్కడ ఈ హనీ గార్లిక్ చికెన్ చేయడం ఎంత ఈజీనో, అలాగే ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. కావాలంటే కొంచెం పైన హనీ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి.